నమస్తే, వెల్కమ్ టు ధ్వని టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సాదిక్ హుసేన్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. మీ గురించి స్టడీ చేస్తున్నప్పుడు వీ కేమ్ టు నో దట్ ఆర్టీఐ స్పెషలిస్ట్గా మీ గురించి తెలిసింది. సో ఫస్ట్ ఎపిసోడ్ లాగా, ఫస్ట్ ఇంటర్వ్యూ లాగా పబ్లిక్ అవేర్నెస్ కోసం అసలు ఆర్టీఐ అంటే ఏంటి, దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఈరోజు వచ్చినాడు మీ దగ్గరికి. సో ఫర్ అస్ వాట్ ఈజ్ ఆర్టీఐ అంటే ఏం చెప్పొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ధన్యూ టీవీ. ఎందుకంటే ఆర్టీఐ అనే దాని మీద ఎవ్వరు కూడా పనిచేయట్లేదు. ఓకే, ధ్వని టీవీ తీసుకున్న ఇనిషియేటివ్ చాలా మంచిది. థ్యాంక్ యూ. ఇంకొకటి, ఈ కొత్త రాష్ట్రం చాలా డెవలప్మెంట్ జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. అవును, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది, చాలా వర్క్ జరుగుతుంది. మనము సీ చేంజ్ ఉంది. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా తెలంగాణ అనేది ఒక మంచి గుర్తింపు పొందుతుంది. ఒక బ్రాండ్ లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉన్నాయి. సో అట్లాంటి దాంట్లో ఒక ఆర్టీఐలో కూడా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆర్టీఐని కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ లాగా తీసుకుంటే గవర్నమెంట్ ఓకే, ఈ ఇంప్లిమెంట్ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవి ఇంకా చాలా బ్రహ్మాండంగా చేయొచ్చు. ఓకే, అవి వాటి ఫలాలు ఏవైతే ఉన్నాయో, బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో నిజమైన లబ్ధిదారులకు చేరుతాయి ఆర్టీఐని ఉపయోగించడం వల్ల, ఆర్టీఐని ఇంప్లిమెంట్ చేయడం వల్ల. ఓకే, దాంట్లో ఆర్టీఐ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తారు. కానీ ఆర్టీఐ అనేది పారదర్శకత తీసుకురావడానికి, కరప్షన్ని తొలగించడానికి పనికొస్తుంది. అది ఏం చేస్తుంది అని అంటే, మీరు ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా చేస్తున్నారు అనేది ప్రజలకే ఒక సౌకర్యాన్ని కలిగిస్తుంది. మీరు చెక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు అడగొచ్చు ఇన్ఫర్మేషన్ని. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ నుంచి అడగొచ్చు అన్నది ఆర్టీఐ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 2005 తర్వాతనే రాలేదు. ఓకే, అదే చాలా మంది యాక్ట్ 2005లో వచ్చింది కాబట్టి, 2005 తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి, ఇప్పటికీ కాంగ్రెస్ చాలా చోట్ల చెప్పుకుంటుంది ఆర్టీఐ లాంటి గొప్ప చట్టాలని మా ప్రభుత్వం తీసుకొచ్చింది అని. యాక్చువల్లీ ఇది ఏంటి అని అంటే, అట్లా అందరు కూడా అదే అనుకుంటారు. 2005 తర్వాత ఆర్టీఐ చట్టం వచ్చిన తర్వాత, ఈ సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత మాత్రమే ఈ అధికారం ప్రజలకు వచ్చింది అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే, ఆర్టికల్ 19(1)A ఏదైతే ఉందో కాన్స్టిట్యూషన్లో ఉంది మనకు. దాని ప్రకారము సమాచారాన్ని ఎవరైనా అడగొచ్చు, గవర్నమెంట్ సమాచారాన్ని ప్రజలు అనేది అడగొచ్చు. అయితే ఈ ఆర్టీఐ యాక్ట్ 2005లో వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే, ఒక ఫార్మాట్, ఏ విధంగా అడగాలి, ఎవరిని అడగాలి, ఎన్ని రోజులలో ఈ సమాచారాన్ని ఇవ్వాలనేది దాంట్లో ఒకటి మెన్షన్ చేయడం వచ్చింది, ఒక చట్టంలాగా తీసుకొచ్చింది. అయితే ఇందులో 30 డేస్లో సమాచారం అనేది కంపల్సరీగా ఇవ్వాలి. 30 డేస్ కంటే లోపే ఇవ్వాలి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇవ్వాలి, మ్యాక్సిమం 30 డేస్లో ఇవ్వాలి అన్నది చట్టం చెప్తుంది. ఏ చట్టంలో కూడా లేదు. ఒకసారి ఒక ఆడిటర్, ఫేమస్ ఆడిటర్ ఏమన్నారనంటే, ఆడిట్లో కూడా మేము ఒక క్వెరీ అడిగినప్పుడు యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆడిట్ ఎన్ని రోజులు వాళ్ళు సమాధానం చెప్పాలనేది లేదు. కానీ ఆర్టీఐ చట్టంలో మాత్రము ఒక టైం లిమిట్ని ఫిక్స్ చేశారు. అది ఒక యూనిక్ ఆస్పెక్ట్, ఫీచర్ అని చెప్పొచ్చు. దాన్నే యూనిక్ చేస్తుంది. అది 30 డేస్ అనేది ఏంది, నార్మల్ సిచ్యువేషన్స్లలో. ఒకవేళ లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించింది అనుకోండి, మీరు 48 అవర్స్లోనే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలనేది ఈ ఆర్టీఐ చట్టం చెప్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్. ఇంకొకటి, ఆర్టీఐ యాక్ట్లో ఏమంటుంది అని అంటే, ప్రజలు ఏ సమాచారాలైనా, ప్యూన్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు, గ్రామ సభ నుంచి రాజ్యసభ వరకు, ఏ సమాచారాన్ని అడగవచ్చు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అది సెక్యూరిటీకి సంబంధించి, పర్సనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించింది కాకుండా మిగతా ఏ సమాచారాన్ని అయినా కూడా, ఏ సమాచారాన్ని అయితే మీరు పార్లమెంట్కి నిరాకరించలేరో ఆ సమాచారాన్ని మీరు ప్రజలకు ఇవ్వాలని చట్టం చెప్తుంది. అని అంటే ఒక కామన్ మ్యాన్ని పార్లమెంట్తో సమానంగా హక్కులు ఇస్తుంది ఈ చట్టం. సో మీరు ఏదైతే సమాచారాన్ని పార్లమెంట్కు రిజెక్ట్ చేయలేరో, నిరాకరించలేరో, ఆ సమాచారాన్ని మీరు ప్రజలకు కూడా నిరాకరించకూడదు అనేది ఆర్టీఐ యాక్ట్ చెప్తుంది. ఓకే, ఓకే. అసలు ఒక లేమ్యాన్ ఆర్టీఐ అప్లికేషన్ చేయాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్? బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మన భారతదేశంలో ఇండియా లివ్స్ ఇన్ రూరల్ ఏరియాస్. 80 to 90% ఆఫ్ ద పీపుల్ లివ్ ఇన్ రూరల్ ఏరియాస్. వాళ్ళకి చదువు రాదు, చాలా మందికి చదువు రాదు. చదువు వచ్చినా కూడా వేరియస్ లాంగ్వేజెస్. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని పెట్టుకొని వాళ్ళు ఈ యాక్ట్ని రూపొందించేటప్పుడు ఏం చేశారని అంటే, ఒకవేళ మనం ఏదో ఫార్మాట్ పెడితే, లేకపోతే ఇట్లా రాసిస్తే, ఈ లాంగ్వేజ్లోనే అడిగితే ఇస్తామని అంటే ఇబ్బందులు వస్తాయి, ఈ చట్టం యొక్క ఉపయోగం ఏమి ఉండదని ఏ ఫార్మాట్ పెట్టలేదు. ఓకే,
వైట్ పేపర్ మీద Hmm. ఏ లాంగ్వేజ్ మీకు వస్తే ఆ లాంగ్వేజ్లో రాసి ఇవ్వచ్చు. Mhm. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే అసలు నాకు రాయడం చదవడం రాదు, ఓకే. అప్పుడు నేనేం చేయాలి Yeah. Hmm. అని అంటే చట్టం ఏం చెప్తుందనంటే Hmm. మీరు వెళ్ళి Hmm. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఓరల్గా చెప్పొచ్చు, Oh. నాకు ఈ సమాచారం కావాలి మీరు రాసుకోండి, Hmm. ఆ తర్వాత నేను సంతకం పెడతాను, లేకపోతే వేలి ముద్ర పెడతాను, వేస్తాను. ఆ తర్వాత మీరు ఇవ్వాలి. అంటే ఇలాంటి బ్రహ్మాండమైన చట్టం ఇది. ఎందుకంటే అన్నీ మనకు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ప్రివేల్ అవుతుంది ఇండియాలో, లిటరసీ ఎట్లా ఉంది, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది, మన సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మైండ్ సెట్ ఎట్లా ఉంది అని అంటే ఓల్డ్ మైండ్ సిస్టమ్ బ్రిటిష్ కాలం నాటిది. ఏంటంటే నేను రాజుని, Hmm. నేను రాజరికంలో. అంతే నేను రాజుని అనుకుంటున్నాడు. యాక్చువల్లీ ఏంటంటే పబ్లిక్ సర్వెంట్స్ అంటాం మనం, అవును, అవును, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనము, అవును. పబ్లిక్ సర్వెంట్స్. ఎగ్జాక్ట్. దాంట్లోనే ఉంది పబ్లిక్కి సర్వ్ చేయడానికి ఉన్న సర్వెంట్స్. అవును. సో ఈ సిటిజన్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చింది ఈ యాక్ట్ అని అంటే Hmm. మన కాన్స్టిట్యూషన్లో మనం తీసుకుంటే Hmm. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ అవుతుంది. అవును. మనమే కాన్స్టిట్యూషన్ని రాసుకున్నాము, రచించింది ఒక టీం ఉంది, లెడ్ బై డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. Hmm. కానీ ఆ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసింది మనమే, అవును. ప్రజలే. ఆ తర్వాత వాళ్ళు రాసిన తర్వాత Hmm. యాక్సెప్ట్ చేసింది మనమే, Hmm. అడాప్ట్ చేసింది మనమే. Hmm. ఓకే, సో ప్రజలకు ఇచ్చుకున్నారు అడాప్ట్ చేసేసి. సో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అంటే హూ ఆర్ వీ? ద బేసిక్ క్వశ్చన్ ఈజ్ వీఆర్ ద సావరిన్ ఓనర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లడి నుంచి, ఇప్పుడు పుట్టిన పిల్లవాడి నుంచి ఇప్పుడు చనిపోయే మనిషి వరకు, ముసలాయన వరకు ప్రతి ఒక్కరు ఓనర్స్. ఎందుకు ఓనర్స్? Hmm. వాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదో విధంగా మనం ట్యాక్సులు చెల్లిస్తున్నాం. అవును. ట్యాక్స్లలో ఎప్పుడు కూడా గొప్ప Hmm. పేద, చిన్న పెద్ద, లింగ భేదం కూడా ఉండదు, అవును. మేలా ఫీమేలా అని. అవును. ట్యాక్స్లు అన్నీ ఇప్పుడు మీరు పెట్రోల్ పంప్కి వెళ్తారు, పెట్రోల్ పంప్కి వెళ్తే ఇన్నోవాలో కానీ లేకపోతే బిఎండబ్ల్యూలో వచ్చిన వాళ్ళకి కూడా అదే ట్యాక్స్, అదే రేటు. రిక్షా తొక్కేవాడికి కూడా అదే ట్యాక్స్. అవును. అంటే ట్యాక్స్లు అనేవి ప్రతి ఒక్కరి దగ్గర ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేటస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ దిస్ థింగ్, ప్రతి ఒక్కరికి సేమ్, అవును. అక్కడ డిస్క్రిమినేషన్ లేదు. Hmm. సో ప్రతి ఒక్కరికి కూడా అందుకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేటస్ ఇన్ ద సొసైటీ ఈ ఆర్టీఐ యాక్ట్ కూడా ఏమంటే కరెక్ట్ ఈక్వల్ రైట్స్ ఇచ్చింది. ఓకే. మీకు ట్యాక్సెస్లో డిస్క్రిమినేషన్ ఉండదు, Hmm. ఓట్లో డిస్క్రిమినేషన్ ఉండదు, Hmm. Hmm. అదేవిధంగా రైట్స్లో కూడా డిస్క్రిమినేషన్ ఉండకూడదు అనేది ఈ చట్టం. ఓకే. వాట్ ఈస్ ద టైం పీరియడ్? ఒకవేళ ఒక అప్లికెంట్ ఆర్టీఐ కన్సర్న్ ఆఫీస్కి అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు వేచి చూడాలి ఆయన? యాక్చువల్గా ఆర్టీఐ చట్టం ఏం చెప్తుందనంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఓకే. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, బట్ నాట్ లేటర్ దెన్ 30 days. అచ్చా, మ్యాక్సిమం క్యాప్ మ్యాక్సిమం క్యాప్ 30 days. ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే 30 days వరకు వెయిట్ చేస్తారు. 30 days టైం ఉంది కదా, తప్పు అది. 30 days టైం అనేది కాదు, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది చట్టం చెప్తుంది. కానీ మ్యాక్సిమం లిమిట్ 30 days అని పెట్టింది. ఓకే. సో ఒకవేళ 30 daysలో ఇవ్వకపోతే Hmm. ఏం చేయాలి? ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ఒక సమాచారం అడిగారు, అవును. అదొక 100 పేజీలు ఉంది. Hmm. 100 పేజీల సమాచారాన్ని ఇవ్వాలని అంటే చట్టం ప్రకారం ఏంటంటే ఒక పేజీకి ₹2 చొప్పున నేను కట్టాలి డబ్బులు. ఓకే. డబ్బులు కట్టిన తర్వాత జిరాక్స్ ఛార్జెస్, ప్రింటింగ్ ఛార్జెస్ అవన్నీ నేను ఇవ్వాలి. అయితే ఒకవేళ మీరు ఇచ్చే సమాచారం 30 రోజులు దాటిన తర్వాత ఇస్తుంటే ఓకే. ఎన్ని పేజీలు ఉన్నా కూడా అది ఫ్రీగా ఇవ్వాలి. ఓ అచ్చా. ఎన్ని పేజీలు ఉన్నా కూడా ఫ్రీగా ఇవ్వాలి, అదొకటైంది. తర్వాత 30 రోజులలో ఇవ్వకపోతే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ డీమ్డ్ రిఫ్యూజల్ చట్టం ప్రకారం. మీరు నిరాకరించినట్టుగా వాళ్ళు భావిస్తారు, కన్సిడర్ చేస్తారు. కన్సిడర్ చేసిన తర్వాత ఫస్ట్ అప్పీల్ అని ఉంటుంది. ఓకే. 30 రోజుల తర్వాత ఫస్ట్ అప్పీల్ ఉంటుంది. ఫస్ట్ అప్పీల్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పాలంటే ఒక ఎంఆర్ఓ ఉన్నారు, ఎంఆర్ఓని మీరు అడిగారు సమాచారం, ఎంఆర్ఓ గారు సమాచారం 30 రోజులలో ఇవ్వలేదు. అప్పుడు మీరు 30 రోజులు దాటిన తర్వాత ఆర్డీఓ గారికి, ఆయన పై అధికారి, సో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అందులో ఉంటుంది అన్నట్టు ఎవరు అప్పీలేట్ అధికారి అని. అయితే ఈ ఆర్టీఐ యాక్ట్లోని సెక్షన్ 5 ఏం చెప్తుందనంటే ప్రతి ఒక్క ఆఫీస్ బయట ఒక బోర్డు పెట్టాలి. ఏమని? దాంట్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ డీటెయిల్స్, ఆయన పేరు, ఆయన హోదా, ఆయన ఫోన్ నంబర్, తర్వాత అప్పీలేట్ అధికారి పేరు, హోదా, ఆయన ఫోన్ నంబర్. ఇది బోర్డు కంపల్సరీగా మ్యాండేటరీ ప్రతి ఒక్క ఆఫీస్ బయట పెట్టాలి ఇది. ఓకే.
అప్పుడు ప్రజలకు తెలుస్తుంది ఓకే ఫస్ట్ అప్పీల్ ఇది ఆర్టీఏ ఇవ్వకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఈయన పై అధికారి ఈయనకు చేయాలి. సో ఇది ఫస్ట్ అప్పీల్. అక్కడ కూడా మీకు రాలేదు, లేదా మీకు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా అది మీరు సాటిస్ఫై కాలేదు, ఇన్కంప్లీట్ అయింది, లేదా మిస్లీడింగ్ ఉంది, లేకపోతే అట్లాంటి సమాచారం ఇచ్చినప్పుడు మీరు దాంతో సాటిస్ఫై కాకపోతే సెకండ్ అప్పీల్ చేయొచ్చు. ఓకే, సెకండ్ అప్పీల్ ఎవరికి? సెకండ్ అప్పీల్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది అయితే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఓకే, మన హైదరాబాద్లో మన ఇక్కడ ఎంజే మార్కెట్ దగ్గర ఉంది. అదే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఢిల్లీలో ఉంది, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్. ఓకే, సో మనకు ఈ స్టేట్కి సెంట్రల్కి ఒకటి డిఫరెన్స్ ఏముంది అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఆన్లైన్ ఆర్టీఏ అప్లికేషన్ చేసుకోవచ్చు, కానీ స్టేట్ గవర్నమెంట్లో ఇంతవరకు ఆన్లైన్ అనేది లేదు. ఏ స్టేట్ లేదా? చాలా స్టేట్స్లలో ఉంది, తెలంగాణలో లేదు, ఏపీలో కూడా లేదు, తెలంగాణలో కూడా లేదు. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే పర్సనల్ వ్యూ, మనం తెలంగాణ చాలా రంగాలలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, డిజిటల్ దాంట్లో కూడా బ్రహ్మాండంగా ఉంది, సాఫ్ట్వేర్ హబ్ అని చెప్తున్నాం మనం ఒక లీడ్ తీసుకొని ఈ ఆర్టీఐ యాక్ట్ని కూడా ఆన్లైన్ చేస్తే ఒక రోల్ మోడల్ లాగా మనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను డెఫినెట్గా నేను అనుకుంటాను టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ డెఫినెట్గా దీన్ని కూడా కన్సిడర్ చేసి ఈ ఆర్టీఐ యాక్ట్ని కూడా ఆన్లైన్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు మెయిన్ ప్రాజెక్ట్స్ ముందు తీసుకుంటున్నారు కనిపిస్తుంది, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ ఉంది. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఫస్ట్. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ దీన్ని కూడా ఒక ఆర్టీఐని కూడా తీసుకొస్తే వీళ్ళు ఎన్నైతే కష్టపడుతున్నారో, ఎన్నైతే ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారో అవి ఇంకా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కరప్షన్ తగ్గినప్పుడు మీకు కరెక్ట్గా బెనిఫిట్స్ ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుకున్నప్పుడు గవర్నమెంట్కి కూడా మంచి పేరు వస్తుంది, ఆ స్కీమ్స్ కూడా మంచిగా చేరుతాయి. లేదని అంటే ఏంది, కొంతమందికే వెళ్తుంటాయి, ప్రతి ఒక్క స్కీమ్ ఒక సర్టన్ పీపుల్కే వెళ్తుంటాయి, ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నారో లేకపోతే ఎవరికైతే లీడర్స్ చుట్టూ తిరుగుతారో వాళ్ళకి మాత్రమే తిరుగుతాయి. అదే మీరు ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తే, ఎవరికి వాళ్ళకి వెళ్తే అప్పుడు ఈజీగా అవుతుంది, ఇంకా పబ్లిక్లో మంచి పేరు వస్తుంది, గవర్నమెంట్కి కూడా మంచి పేరు వస్తుంది. అందుకే నేనేమంటానంటే ఆర్టీఐ యాక్ట్ని నెగిటివ్గా చూడకుండా ఆర్టీఐ యాక్ట్ను కింది నుంచి చేయండి. ఇప్పుడు గ్రామసభ, గ్రామ పంచాయతీలు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఇట్లాంటి ఆఫీసుల నుంచి తీసుకురండి. సో అక్కడి నుంచి 100% బాటమ్ నుంచి అప్కు తీసుకొస్తే ఇన్స్టెడ్ ఆఫ్ బాటమ్ డౌన్, సో డౌన్ నుంచి మీరు తీసుకెళ్ళండి, గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకోండి. ఎందుకంటే మనకు చాలామంది ఇప్పుడు ఎవరైతే ప్రజలు ఉన్నారో, సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సఫరింగ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సాధారణ ప్రజలు గ్రామాలలో ఉన్నారు. సో ఈ ఆర్టీఐ యాక్ట్ అక్కడ నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తే సో ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు, అంటే ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో ఉండేటువంటి ప్రజలకి ఆర్టీఐ ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే? ఆర్టీఐ యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు గ్రామ స్థాయిలో ఒక స్కీమ్ వచ్చింది, ఆ స్కీమ్ కోసం అప్లై చేసుకున్నాడు ఆయన. ఆ స్కీమ్ వచ్చిందా లేదా అని తెలుసుకోవాలంటే ఆర్టీఐ ఒక మంచి సాధనం. ఇప్పుడు ఏ లీడర్ చుట్టూ తిరగనవసరం లేదు, ఏ వకీలు అవసరం లేదు, ఏ అడ్వకేట్ అవసరం లేదు. ఇది చాలా సింపుల్, ఒక వైట్ అప్లికేషన్. ఏమనాలి అని అంటే, నేను ఫలానా పెన్షన్ కోసం అప్లై చేశాను, లేదనంటే నా రైతు బంధు కోసం అప్లై చేశాను, లేదంటే నా సర్వే కోసం చేశాను, రీసెంట్ దళిత బంధు కోసం చేశాను, లేకపోతే కళ్యాణ లక్ష్మి కోసం చేశాను. సో ఇది రాలేదు ఇంతవరకు, ఎక్కడ ఉంది, ఎప్పుడు వస్తుంది, ఏ అధికారి దగ్గర ఉంది, ఆ డీటెయిల్స్ అడిగారనుకోండి, ఒక 4-5 క్వశ్చన్స్ అడిగితే అది ఇమీడియట్గా వచ్చేస్తుంది. మీరు సర్ప్రైజ్ అవుతారు. యాక్చువల్లీ కోట్ల చుట్టూ తిరిగి సంవత్సరాల తరబడి కాని పనులు కూడా ఒక 10 రూపాయల ఆర్టీఐ అప్లికేషన్ తోటి అయినవి చాలా ఉన్నాయి కేసెస్. 10 రూపాయలు అంటే 10 రూపాయలు, 10 రూపీస్ ఫీజు ఉంది, ఆర్టీఐ అప్లికేషన్ ఫీజు ఒక 10 రూపీస్ ఉంది. ఇంకొకటి ఆర్టీఐ అప్లికేషన్తో పాటు ఒక 10 రూపీస్ అప్లికేషన్ ఫీజు పెట్టారు. అయితే ఆ అప్లికేషన్ ఫీజుని మీరు క్యాష్ ఇవ్వచ్చు, పోస్టల్ ఆర్డర్ ఇవ్వచ్చు, కోర్ట్ ఫీ స్టాంప్ అటాచ్ చేయొచ్చు, లేదంటే డీడీ ఇవ్వచ్చు. అయితే ఈ 10 రూపాయలు కూడా ఏంది ఎవరికి అని అంటే, బిలో పావర్టీ లైన్ కంటే ఎబోవ్ ఉన్న వాళ్ళకి, పూర్ పీపుల్కి అది కూడా లేదు. ఒకవేళ మీకు పింక్ రేషన్ కార్డు ఉంది, వైట్ రేషన్ కార్డు ఉంటే యూ విల్ బి ఎలిజిబుల్ ఎగ్జెంప్టెడ్. మీరు ఒక జస్ట్ ఆ కాపీ పెడితే సరిపోతుంది, లేదంటే దాని నంబర్ రాస్తే సరిపోతుంది. నేను బీపీఎల్ కేటగిరీకి సంబంధించిన వాడిని, నా వైట్ రేషన్ కార్డ్ నంబర్ ఇది, కాబట్టి నేను దీని నుంచి ఎగ్జెంప్టెడ్ అంటే ఆ 10 రూపాయలు కూడా అవసరం లేదు మీకు. సో ఈ విధంగా అడగొచ్చు. ఇంకా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ అపీల్లో ఒకవేళ సమాచారం ఇవ్వకపోతే సెకండ్ అపీల్కి వెళ్ళొచ్చు అన్నారు. ఫస్ట్ అపీల్ మనం ఫైల్ చేసినప్పుడు 30 days టైం ఉంది, 30 days తర్వాత ఫస్ట్ అపీల్కి వెళ్తాం. ఫస్ట్ అపీల్ దగ్గర ఎన్ని రోజులు వెయిట్ చేయాలి?
అప్లికేషన్ చేసినప్పుడు 30 డేస్ ఉంది. ఫస్ట్ అప్పీల్ తర్వాతలో కూడా 30 డేసే. 30 డేస్ అక్కడ నుంచి కూడా సమాచారం రాకపోతే డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు. అయితే ఏంటంటే ఫస్ట్ అప్పీల్ చేసేటప్పుడు కూడా లేదంటే ఇక్కడ మనం ఆర్టీ వేసిన తర్వాత ఒక 10 డేస్ 5 డేస్ మనం గ్రేస్ పీరియడ్ వదిలేసి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. 35 డేస్ తర్వాత మనం ఫస్ట్ అప్పీల్కి వెళ్ళిపోవడం. ఫస్ట్ అప్పీల్లో కూడా అక్కడ రాకపోతే ఒక 35 డేస్ తర్వాత 40 డేస్ తర్వాత సెకండ్ అప్పీల్కి వెళ్ళిపోవడం. సెకండ్ అప్పీల్లో టైం లిమిట్ అనేది లేదు. సెకండ్ అప్పీల్లో టైం లిమిట్ లేదు, అది ఒక డ్రాబ్యాక్. అయితే అక్కడ దాని డిపెండింగ్ ఆన్ ద కేసెస్, నంబర్ ఆఫ్ కేసెస్ను బట్టి, ఇప్పుడు కమిషన్లో ఎన్ని కేసులు ఉన్నాయి దాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది. 6 months పట్టవచ్చు, కొన్నిసార్లు సంవత్సరం పట్టవచ్చు, కొన్నిసార్లు 2 years కూడా పట్టవచ్చు. సో అది ఒక డ్రాబ్యాక్ ఉంది, దాన్ని కూడా యాక్చువల్లీ మనము తగ్గించవచ్చు. చాలా ఒక పెద్ద నెగిటివ్ అది ఉంది ఏంటంటే ఇప్పుడు సెకండ్ అప్పీల్ మీరు చెప్పినట్టుగా ఆ పొజిషన్ని ఫుల్ఫిల్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. సెకండ్ అప్పీల్కి వచ్చినటువంటి చాలా అప్లికేషన్స్ని గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వడంలో ఆ సీట్లో కూర్చునే పర్సన్ డినై చేస్తాడు. ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో, నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టిందే ప్రభుత్వం, అది కాంగ్రెస్ పీరియడ్ అయినా టీడీపీ పీరియడ్ అయినా ఇప్పుడు బీఆర్ఎస్ అయినా ఎవర్ అనేది ఒక వాదన ఉంది. అది ఎంతవరకు నిజం అనేది మీరు చూసినటువంటి కేసెస్లో చెప్తారు? యాక్చువల్లీ అది అపోహ అనుకుంటాను నేను. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు సమాచారము అడిగే వాళ్ళు ఏ సమాచారం అడుగుతారంటే, మీరు 70 to 80 to 90% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ సీకర్స్ ఎవరు ఉంటారంటే రూరల్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన పర్సనల్ క్వశ్చన్సే. పర్సనల్ క్వశ్చన్స్, నా పెన్షను, నా రైతు బంధు, నా స్కాలర్షిప్, ఇట్లాంటివే, నా ల్యాండ్, నా సర్వే, వీటి గురించి అడుగుతారు. కానీ మీకు గవర్నమెంట్ని క్వశ్చన్ చేసేవి, గవర్నమెంట్ని ఇరకాటంలో పెట్టే క్వశ్చన్స్ మేబీ 5% 10% ఉండొచ్చు, వెరీ రేర్. అవి కూడా ఎవరు వేస్తారు? వేస్తే పొలిటికల్ పార్టీస్ వేయచ్చు, లేకపోతే ఇంకోరు వేయచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది, మీకు మెజారిటీ ఆఫ్ ద కేసెస్లలో పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. ఇప్పుడు ఇంకొకటి చెప్పాలి, ఇప్పుడు ఆర్టీఐలో సెకండ్ అప్పీల్ వేస్తే ఒక రూరల్ పర్సన్ని సెకండ్ అప్పీల్కి పిలవాలంటే వాళ్ళు హైదరాబాద్కి రావాలి. హైదరాబాద్కి రావాలని అంటే మొత్తం టైం స్పెండ్ చేయాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడ రావాలి. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు, ఆన్ డ్యూటీ వస్తున్నారు. సో ఇది కూడా ఒక యాక్చువల్లీ రాకూడదు, వాళ్ళు సొంత ఖర్చులతో రావాలి యాక్చువల్లీ యాజ్ పర్ యాక్ట్. కానీ వచ్చేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఓడీలో వస్తున్నాడు, దాని మీద కూడా కంట్రోల్ లేదు. తర్వాత ఈ ఆర్టీఐ యాక్ట్ని నిజంగా మనం ఇంప్లిమెంట్ చేస్తే, నేను చెప్పినట్టుగా చాలా స్కీమ్స్లో ఏదైతే అవకతవకలు జరుగుతున్నాయో, ఎవరికి అందాలో వాళ్ళకి అందకుండా ఏదైతే డిలే జరుగుతుందో దానివల్ల చెడ్డ పేరు గవర్నమెంట్కి వస్తుంది. డిలే జరిగిందని అంటే చెడ్డ పేరు వస్తుంది. సో ఈ మెయిన్ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, స్కీమ్స్లో జరిగే అవకతవకల గురించి అడుగుతారు, ల్యాండ్ రిలేటెడ్ అడుగుతారు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతారు. అంతేకాని మిగతావి మీరు చెప్పినట్టుగా అవి చాలా రేర్. 5% ఉండొచ్చు, 2% ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండవు. ఒకవేళ అవి అడిగినా కూడా వాళ్ళు ఇక్కడ రాకుండానే వాళ్ళు సమాచారం తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. ఇప్పుడు పొలిటికల్ పార్టీ అని అంటే ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు పవర్లో ఉన్నారు, వాళ్ళకు రీసోర్సెస్ ఉంటాయి. ఈ ఆర్టీఐ సమాచారం మీదనే డిపెండ్ కావాలి అనేది లేదు. ఈ ఆర్టీఐ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఓన్లీ కామన్ మ్యాన్. ఇంకొక థ్రెట్ ఏంటంటే కొంచెం అనిపిస్తుంది నాకు, ఈ ఆర్టీఐ యాక్ట్నే కొంతమంది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా కూడా చేస్తున్నట్టుగా కొన్ని వస్తున్నాయి. ఆర్టీఐ అంటే ఒక బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ లాగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎవరైనా యాక్టివిస్ట్ ఏదైనా ఆర్టీఐ ఫైల్ చేయగానే ఆ ఆఫీసర్కే ఇక ఫిక్స్ అయిపోయి ఉంటారు, ఇంకా వీని పని ఏం లేదు, రావడం ఆర్టీఐ వేయడం, మమ్మల్ని బెదిరించడం, డబ్బులు తీసుకోవడం. అయితే ఇక్కడ నేను కొంచెం విభేదిస్తున్నా దీన్ని. ఏంది అని అంటే, ఇప్పుడు సమాచారం ఎప్పుడైతే అడుగుతున్నారో, ఎవరు అడుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఎవరైనా అడగొచ్చు. ఆర్టీఐ ఏం చెప్తుందనంటే, మీరు ఏ సమాచారాన్నైనా ప్యూన్ నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు అడగొచ్చు. మీరు ఎందుకు ఆ సమాచారం అడుగుతున్నారో కారణాలు చెప్పవలసిన అవసరం లేదు, ఆర్టీఐ చెప్తుంది అది. దాన్ని కొంతమంది బెనిఫిట్గా దాన్ని వాళ్ళ అడ్వాంటేజ్కి తీసుకొని అడుగుతున్నారు. అయితే ఎవరు అడుగుతున్నారు అనేది ఉద్దేశం కూడా కొంచెం చూడాలి. యాక్చువల్లీ దో ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద యాక్ట్, వీ షుడ్ సీ దట్ ఆల్సో. అయితే కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంతమంది టార్గెట్ చేయడానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడైతే అవుతుంది అని అంటే మనకు తెలిసిపోతుంది ఎవరు అడుగుతున్నారు, ఏం అడుగుతున్నారు, ఎన్ని రోజులకు. సో వాళ్ళ వేరే ఏమైనా వర్క్ ఉందా వాళ్ళది, జీవనోపాధి వేరేది ఉందా, లేకపోతే దీన్నే జీవనోపాధిగా చేసుకున్నారు, అది ఇంపార్టెంట్, అది చూసుకోవాలి ఒకసారి. ఎందుకంటే యాక్ట్ షుడ్ నాట్ సఫర్, ఎందుకంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ యాక్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్.
ఎవడైతే పీడించబడుతున్నాడో వాడి కోసం తయారు వాడి కోసం చేయబడింది. అదే ఎట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ సార్. కరెక్ట్. డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ ఎందుకు అంటున్నాను అని అంటే ట్రాన్స్పరెన్సీ లేకపోతే కరప్షన్ వస్తుంది. కరప్షన్ ఈజ్ ద మెయిన్ కాజ్ అన్నిటికీ, ఆల్ దిస్ థింగ్. ఇప్పుడు మనము డబ్బులు మనం పొద్దున రేసినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నాం సార్, మనము డబ్బులు 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 ఎట్లా సంపాదించాలని చూస్తున్నాం. కానీ మన ఎవరి కోసం సంపాదిస్తున్నారని అంటే ఏం చెప్తాం మనం, మన పిల్లల కోసం అని చెప్తాం, నెక్స్ట్ జనరేషన్స్. కానీ నేను దానికి ఇంకొకటి కూడా కొంచెం కాంట్రవర్సీ కావచ్చు కానీ చెప్తాను. నేను 99% ఆఫ్ ద పీపుల్ ఇంక్లూడింగ్ యూ అండ్ మీ మనము స్వార్థపరులం. ఎంతవరకు స్వార్థపరులం అంటే మన పిల్లల భవిష్యత్తు కూడా మనం కేర్ చేయం. మన పిల్లల భవిష్యత్తు కూడా మనం కేర్ చేయకుండా మనం యాక్ట్ చేస్తున్నాం అని చెప్తాను. దాన్ని జస్టిఫై కూడా చేస్తాను నేను. ఎట్లా అంటే మనం ఏం చెప్తున్నాం, సంపాదించేదంతా మా పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయాలనేదే కదా. అవును, చెప్తాం, చాలా మంది చెప్తారు. డబ్బులు మనం చేసేది ఏంటి, సంపాదించినంత డబ్బుల కోసము, ప్లాట్లు, ఫ్లాట్లు, గోల్డ్, ఇవే కదా. వీటితోటి మన పిల్లలు హ్యాపీ లైఫ్ లీడ్ చేయవచ్చా? చేయలేరు. మనం కరోనా చూపించింది మనకు. టన్నుల గోల్డ్, బిల్డింగ్స్, ఫ్లాట్స్, చాలా పెద్ద పెద్ద అధికారులు కూడా ఏం చేయలేకపోయారు. వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినప్పుడు ఆక్సిజన్ అంటే నేచర్. వీ నీడ్ వాటర్, ఎయిర్, ఫుడ్. ఎయిర్, వాటర్, ఫుడ్ లేకుండా మీరు డబ్బులు 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 అనుకుంటూ ఉంటే ఈ మూడింటిని మీరు నాశనం చేసేస్తే మీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కరెక్ట్ ఉంటారు, ఏ విధంగా వాళ్ళు బతుకుతారు? అందుకే నేనేం చెప్తానంటే వీఆర్ నాట్ కేరింగ్ అబౌట్ దర్ లైఫ్, వీఆర్ జస్ట్ కేరింగ్ అబౌట్ అవర్ కంఫర్ట్ నౌ. టైం బీయింగ్ మనకేం కావాలి. ఇప్పుడు మన ఫ్యూచర్ మనం పాస్ట్ చూసుకుంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఎంత హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనము ప్రతిసారి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము 40, 35, 25 హార్ట్ అటాక్స్. స్కూల్ పిల్లలకు కాలేజ్ పిల్లలు ఎందుకు వస్తుంది ఇది? దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద కరప్షన్, బికాస్ ఆఫ్ ద పొల్యూషన్, బికాస్ ఆఫ్ ద పెస్టిసైడ్స్, పాయిజన్ వాట్ వీఆర్ ఈటింగ్. ఆల్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద కరప్షన్. ఈ కరప్షన్ని పోవాలంటే మీరు ట్రాన్స్పరెన్సీ తీసుకోవాలి. అంటే ఒక్కటేసారి తగ్గిపోతుందా, ఒకటిసారి ఆగిపోతుందా అది కాదు, బట్ ఇట్ విల్ గ్రాడ్యువల్లీ ఇట్ విల్. మీరు ట్రాన్స్పరెన్సీని తీసుకురాకపోతే యు ఆర్ సేవింగ్ యాక్చువల్లీ అ కరప్ట్ పర్సన్. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీరు నా ఫ్రెండ్ అనుకోండి, నా ఫ్రెండ్ మీరు, అయితే మీరు గాలిలో ఏదైనా విషయం కలిపేశారు, ఆ గాలి మీకు వెళ్తుంది, నాకు వస్తుంది, ప్రతి ఒక్కరికి వెళ్తుంది. అంటే మీరు కలిపారు కాబట్టి మీకు కాకుండా, మీకు ఎఫెక్ట్ కాకుండా నాకే చేయదు కదా. అదేవిధంగా మీరు వాటర్ని పొల్యూట్ చేసినా, ఫుడ్ను పొల్యూట్ చేసినా, ఎయిర్ని పొల్యూట్ చేసినా, ఎవరు పొల్యూట్ చేసినా దిస్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఎవ్రీబడి. ఎవ్రీబడి. కరప్షన్ ఈజ్ ఆల్సో సేమ్. కరప్షన్ కూడా ప్రతి ఒక్కరిని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ పవర్, హిస్ వెల్త్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ. అందుకే కరప్షన్ నేను ఏం చెప్తానంటే నిజంగా ఇఫ్ యూ రియల్లీ వాంట్ అవర్ కిడ్స్ ఆర్ దేర్ ఫ్యూచర్ బాగుండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని అంటే కరప్షన్ లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ప్రతి ఒక్కరు నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది, ప్రతి ఒక్కరు ఏంది కరప్షన్ గురించి మాట్లాడతారు. మీడియా ఏం మాట్లాడుతుందండి? కరప్షన్ గురించి మాట్లాడుతుంది, మిస్యూజ్ ఆఫ్ పవర్ గురించి మాట్లాడుతుంది. ప్రతి ఒక్క లీడర్ కరప్షను, మిస్యూజ్ ఆఫ్ పవర్. ఏ ఒక్క లీడర్ కానీ, ఏ ఒక్క ఛానల్ కానీ ఆర్టీఐ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని అడుగుతుందా? ఎప్పుడన్నా చూసారా ఏదైనా ఛానల్ని కానీ, ఏదైనా లీడర్ని కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ? ఇంతమంది పాదయాత్రలు చేస్తున్నారు. ఎక్కడైనా ప్రజలకి ఈ సమాచార హక్కు చట్టం ఉన్నది, మీరు దీన్ని ఉపయోగించుకోండి, ఇది ఇంత బ్రహ్మాండమైన చట్టము, దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని ఎవరైనా అడిగేటప్పుడు ఎవరైనా చూసారా మీరు? ఎందుకు అడగరు? అంటే అది చాలా పవర్ఫుల్ చట్టం అని తెలుసు. ఒకవేళ దాని పవరు ప్రజలకు తెలిసి ఆ చట్టం నిజంగా ఇంప్లిమెంట్ అయితే లీడర్ల అవసరం ఉండదు. ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది కదా, ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏం లీడర్లు, వీళ్ళకి ఏం కావాలి? ఫాలోవర్స్ కావాలి, ఓట్లు కావాలి. ప్రజల్ని ఎంపవర్ చేయాలనేది లేదు. అందుకే ప్రస్తుతం చూసుకుంటున్నారు వాళ్ళు. దే ఆర్ నాట్
కేరింగ్ అబౌట్ దేర్ ఫ్యూచర్, దేర్ కిడ్స్ ఫ్యూచర్ కానివ్వండి, నేషన్ కానివ్వండి, సొసైటీ కానే కాదు వాళ్ళది టార్గెట్. ఓకే. దేర్ ప్రజెంట్, దేర్ కంఫర్ట్. ఓకే. అందుకే నేను ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే ప్రజల్లోకి వెళ్తున్నారో ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ దెమ్, వెళ్ళనివ్వండి. యాక్చువల్లీ ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి. అవును. హెల్దీ క్రిటిసిజం అనేది మస్ట్. అవును. ఓకే. క్రిటిసిజం కూడా ఇప్పుడు ఎట్లా అయిపోతుంది అని అంటే కొంతమంది లీడర్స్ని, కొన్ని పార్టీస్ని, పార్టీలకు అతీతంగా లీడర్లకు అతీతంగా మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు ఎట్లా చేస్తారంటే నేను ఒక పార్టీని అభిమానిస్తున్నానంటే ఆ లీడర్ ఏం చేసినా నేను కరెక్ట్ అని చెప్తున్నాను. భజన్. అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అని అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీని తీసుకోండి. ఒక ఫ్యామిలీని తీసుకున్నప్పుడు ఫాదర్, మదర్, సన్, ఆ తర్వాత డాటర్ ఉన్నారనుకోండి. ఫ్యామిలీలో ఈ నలుగురిలో ఎవరు తప్పు చేసినా సన్ చెప్తాడు కదా. ఒకవేళ ఫాదర్ తప్పు చేస్తే నాన్న ఇది కరెక్ట్ కాదు, లేకపోతే అన్న తప్పు చేస్తే చెల్లె అన్న ఇది కరెక్ట్ కాదు చెప్తాం కదా మనము. అంటే మన ఓన్ బ్లడ్ రిలేషన్స్లోనే మనం చెప్తున్నాం తప్పు చేసినప్పుడు తప్పు ఇది కరెక్ట్ కాదేమో అని. అట్లాంటిది ఒక లీడర్, ఒక పార్టీ తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? చెప్పాలి. అప్పుడే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. అప్పుడే డెవలప్మెంట్ వస్తుంది. అప్పుడే దేశం బాగుపడుతుంది, డెవలప్మెంట్ వస్తుంది. అంతవరకు ఇద్దరి దగ్గర ఉండాలి. ఇప్పుడు చెప్పినంత మాత్రాన పైన లీడర్ ఏంద్ర నువ్వు నాకే చెప్పేంత పెద్దవైనవా అని అనే బ్యాచ్ ఉంటే అంటే అది ఎప్పటి వరకు అంటారు అని అంటే ప్రతి ఒక్కరు అడిగినారు అనుకోండి, దే విల్ చేంజ్. ఇప్పుడు ఇంకొకటి, మీరు ఊర్లలో ఎప్పుడైనా వెళ్ళండి, మీరు బయట తీసుకోండి ఎవరన్నా, వాళ్ళది ఏ క్యాండిడేట్ ఉంటుంది, ఫ్రాంక్ ఉంటుంది ఒపీనియన్. ఎందుకంటే దే డోంట్ కేర్, వాళ్ళకి ఏమో దే హ్యావ్ నథింగ్ టు లూజ్. కరెక్ట్. ఇప్పుడు ఎవడన్నా దాని చిన్న పదవో లేకపోతే వాడు బిజినెస్ ఉంటే వాడు ఆలోచించుకోవాలి, నాకేమన్నా అటాక్ అవుతుందేమో, నా మీద ఏమన్నా అవుతుందేమో, నా మీద రేడ్ అవుతుందేమో. కానీ కామన్ మ్యాన్కి ఏముంటుంది? అందుకే మీకు మంచి ఒపీనియన్ వస్తుంది, క్యాండిడేట్ ఒపీనియన్ వస్తుంది. కరెక్ట్. బ్రహ్మాండమైన ఒపీనియన్స్, బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఈ కామన్ మెన్ కూడా దే షుడ్ కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఓకే. ఆస్కింగ్ క్వశ్చన్స్ అంతే. ఓకే. కమింగ్ బ్యాక్ టు ఆర్టీ అగైన్, ఒకవేళ సెకండ్ అపీల్లో కనుక లాంగ్ టైమ్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఏం చేయొచ్చు? సెకండ్ అపీల్లో యాక్చువల్లీ దెర్ ఈస్ నో యాజ్ సచ్ ఇప్పటివరకు అయితే ఏం ప్రొవిజన్ లేదు. కాకపోతే ఏంటంటే వీ కెన్ అప్రోచ్ హైకోర్ట్ సేయింగ్ దట్ ఒక రిట్ వేసేసి మనం ఆర్టీఐ వేసాము. ఆర్టీఐ వేసిన తర్వాత కూడా ఇన్ని రోజులైన తర్వాత కూడా అది డిస్పోజ్ అవుతలేదు కాబట్టి కైండ్లీ డైరెక్ట్ దెమ్ టు డిస్పోజ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని ఒక రిట్ వేసే ఆస్కారం ఉంది. రిట్ వేసుకొని దాన్ని ఫైల్ తొందరగా వచ్చేటట్టు అంతే. డైరెక్షన్ పిటిషన్ వేసుకోవాలి. డైరెక్షన్ పిటిషన్ వేసుకొని డైరెక్ట్ ద కమిషన్ టు డిస్పోజ్ మై అప్లికేషన్. ఓకే. ఓకే. రీసెంట్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు సెకండ్ అపీల్కి ఇవ్వడానికి అసలు కమిషనరే లేరని చాలా రోజుల నుంచి. ఏంటి అసలు ఆ విషయం ఏంటి, ఏం జరుగుతుంది? యాక్చువల్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే తెలంగాణ స్టేట్ అనేది కొత్త స్టేట్. అవును. ఈ స్టేట్లో పాలసీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంది, విజన్ బాగుంది స్టేట్ కోసము, ప్రతి ఒక్కటి బాగా నడుస్తుంది. అట్లాంటప్పుడు ఈ స్కీమ్స్ కూడా బాగున్నాయి. ఈ ఇంప్లిమెంటేషన్ కావాలి అని అంటే మీకు ఒక మానిటరింగ్ మెషినరీ కావాలి, విచ్ ఈస్ ఆర్టీఏ యాక్ట్. ఓకే. ఈ ఆర్టీఏ యాక్ట్లో ఒక మంచి పర్సన్స్ని కూర్చున్నబెట్టి ఆ ఆర్టీఏ యాక్ట్ని ఆన్లైన్ చేసి కమిషనర్స్ని అపాయింట్ చేసి, అంటే కమిషనర్స్ను కూడా అపాయింట్మెంట్లో కూడా చాలా క్రిటిసిజమ్స్ ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. అంటే నాలెడ్జ్ లేని వాళ్ళను, ఎప్పుడు ఆర్టీఏలో పనిచేయని వాళ్ళను, ఆ తర్వాత పార్టీలో పనిచేసిన వాళ్ళను. సో యాక్చువల్లీ ఆర్టీఏ ఏమంటుందని అంటే పార్టీలలో పనిచేసిన వాళ్ళను, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళను కమిషనర్స్గా నియమించొద్దు అనేసి చట్టం చెప్తుంది. అదేవిధంగా మన సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, 4-5 కమిషనర్స్ని కూడా తీసేశారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అపాయింట్ చేసినందుకు. సో అలా కాకుండా ఇప్పుడు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు నామినేటెడ్ పొజిషన్స్ ఇవ్వాలంటే మీకు చాలా పొజిషన్స్ ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి. ఆర్టీఐ కమిషన్ అట్లీస్ట్ ఒక మంచి కమిషనర్స్ని వేసేసి అది ట్రాన్స్పరెంట్గా పనిచేసేటట్టు, ఆర్టీఐ యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూసుకుంటే ఇట్ విల్ బి వండర్ఫుల్. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ఆన్లైన్ హియరింగ్స్ కూడా చేయాలి. ఇప్పుడు ఈ కోర్ట్స్ ద్వారా సుప్రీంకోర్టు కానివ్వండి, లోవర్ కోర్ట్స్, హై కోర్ట్స్ కూడా ఏమంటున్నాయి అని అంటే కోర్ట్స్లు ఆన్లైన్ చేయొచ్చు, వర్చువల్ హియరింగ్స్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు, రూరల్ ఏరియాలో, ఆదిలాబాద్లోనో ఇంకెక్కడో ఉన్నారు, అక్కడ నుంచి ఆల్ ద వే హైదరాబాద్కి వచ్చే కంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క మండల ఆఫీస్లో ఉంది, ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంది, కలెక్టరేట్లో ఉంది. సో అక్కడి నుంచి వాళ్ళు అక్కడ రావచ్చు. ఇక్కడ ఎట్లాగ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆన్లైన్ హియరింగ్ జరిగితే తొందరగా కూడా అయిపోతాయి, ట్రాన్స్పరెన్సీ కూడా వస్తుంది, ఈ తర్వాత ఈ డెవలప్మెంట్ కూడా
చాలా బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి మీరు చెప్పినట్టుగా ఏంటంటే కమిషనర్స్ నాకు తెలిసి ఫిబ్రవరిలో మొత్తం టర్మ్ అయిపోయింది అందరిది. ఓకే. సో అక్కడ ఒక్క కమిషనర్ కూడా లేరు ఇప్పుడు మరి ఏంటి ప్రస్తుతము. ప్రజెంట్ పరిస్థితి? ఏం లేదు, జస్ట్ వస్తాయి అక్కడ ఫైల్ చేస్తారు, పెండింగ్ ఉంటాయి అవన్నీ. సో పైలప్ అయిపోతాయి. ఓకే. సో ఏంటంటే అది ఇదైపోతుంది, అది డిఫంక్ట్ అయిపోయి అక్కడ పని అంతా పేరుకుపోతుంది. ఇంకా ఇప్పటికీ ఆల్రెడీ డిలే అవుతుందంటే ఇంకా డిలేస్ అవుతాయి. సో ఆ డిలే కావద్దు అని అనుకుంటే ఏంటంటే ఈ ప్రాసెస్ని కంప్లీట్గా చేసేసి ఫాస్ట్గా చేసి ఎఫిషియెంట్ అండ్ ఆనెస్ట్ పర్సన్స్ని కమిషనర్స్గా అపాయింట్ చేస్తే, ఓకే, సో ఈ ఆర్టీఐ యాక్ట్ చట్టం అనేది ఇంప్లిమెంట్ కరెక్ట్గా జరిగితే వీఆర్ యాక్చువల్లీ నాట్ ఓన్లీ ఇంప్లిమెంటింగ్ ద ఆర్టీఐ యాక్ట్, వీఆర్ ఆల్సో డూయింగ్ బెటర్ టు ద సొసైటీ కానివ్వండి, గవర్నమెంట్కి కూడా. మీ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి, మీ పని కూడా ప్రజల వరకు వెళ్తుంది. అది ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటే ఆర్టీఐ యాక్టే ఉపయోగపడుతుంది మీకు. సో ఆర్టీఐ యాక్ట్ని నెగటివ్గా కాకుండా దాన్ని పాజిటివ్గా చూసి పాజిటివ్గా ప్రొజెక్ట్ చేస్తే అవుతుంది. ఎవరైతే దాన్ని తీసుకోవాలో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎట్లా అందుతుంది, వాళ్ళ కమిషన్ వరకు వెళ్ళనవసరం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా పొలిటీషియన్స్కి కానివ్వండి, వేరే పొలిటికల్ పార్టీస్కి కానివ్వండి, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు అక్కడి నుంచి తీసుకుంటారు. ఓన్లీ ఇదంతా కామన్ మ్యాన్ కోసమే. కాబట్టి దీన్ని ట్రాన్స్పరెంట్గా చేసి ఆన్లైన్ చేసేస్తే బాగుంటుంది. ఇంకోటి సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు పడింది, దాని ప్రకారం కూడా ప్రతి ఒక్క స్టేట్ ఆర్టీఐ యాక్ట్ని ఆన్లైన్ చేయాలని ఉంది, అప్లికేషన్ ప్రాసెస్ని కూడా. అది మన తెలంగాణ స్టేట్లో ఇంతవరకు జరగలేదు. జరిగినట్టుగా ఒకసారి 2 సార్లు న్యూస్ వచ్చింది, కానీ ఇంతవరకు ఆర్టీఐ యాక్ట్ అనేది ఆన్లైన్ కాలేదు. ఆర్టీఐ అప్లికేషన్ని, ఆర్టీఐ యాక్ట్ని ఆన్లైన్ చేయడం అనేది చాలా చిన్న ఇష్యూ ఫర్ అ స్టేట్ లైక్ తెలంగాణ, విచ్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ ఇన్ ఐటీ టెక్నాలజీ. సో దీన్ని బ్రహ్మాండంగా చేయొచ్చు. వీ కెన్ బి అ రోల్ మోడల్ టు ఫర్ అదర్ స్టేట్స్, వాళ్ళకంటే బెటర్ చేయొచ్చు. సో అది కానివ్వండి, లేకపోతే ఈ కోడ్ సిస్టమ్ కానివ్వండి, వీటిని బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ కడుతున్నారు, సెక్రటేరియట్, బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నారు. దీన్ని కూడా ఒకవేళ ఆర్టీఐని కూడా అదేవిధంగా చేస్తే, ఇంటిగ్రేట్ చేస్తే అన్నిటినీ ఆఫీసెస్ని, సో ఇట్ విల్ గివ్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఓకే. ఎవరైనా లేమ్యాన్ వెళ్ళి ఏదైనా ఆర్టీఐ ఫైల్ చేస్తే ఆ అధికారులు కక్ష కడతారు, మమ్మల్ని ఫ్యూచర్లో ఇబ్బంది పెడతారనే భయం కొంతమందిలో ఉంటుంది, వాళ్ళ గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ మీరు ఇంతకుముందు కూడా ఒకటి అడిగారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది ఒకటి, ఆ తర్వాత ఈ క్వశ్చన్స్ రెండింటిని కొంచెం కలిపి నేను సమాధానం చెప్తాను. బ్లాక్మెయిల్ ఎప్పుడు చేయొచ్చు? అంటిల్ అన్లెస్ వాడు తప్పు చేస్తే. మీరు బ్లాక్ ఉంటేనే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు, ఫస్ట్ క్వశ్చన్. ఇంకోటి ఇది ఉంది, ఇప్పుడు కొంతమంది ఏంటంటే అధికారులు అడిగినప్పుడు సమాచారము వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, కామన్ మెన్ కాబట్టి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. ఆయన అడిగిన సమాచారం ఎట్లా ఉంటుందంటే సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను పెన్షన్ కోసము అప్లికేషన్ ఫలానా రోజు పెట్టాను, ఇప్పుడు అది ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉంది, ఆయన పేరు, ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ అధికారి దాని మీద పనిచేశారు, ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది, నార్మల్గా సిటిజన్ చార్టర్ ప్రకారము ఇది ఎన్ని రోజులలో కంప్లీట్ కావాలి. ఈ 5 క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ అవి, ఏం పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేదు దాంట్లో. అది అడిగినప్పుడు వాళ్ళు ఇరకాటంలో పడతారు. అక్కడ అకౌంటబిలిటీ అనేది ఫిక్స్ అవుతుంది, ఎవరు ఆఫీసర్ దగ్గర ఉంది, ఏ ఆఫీసర్ దాని మీద పనిచేశారు, సిటిజన్ చార్టర్ ప్రకారం ఎన్ని రోజులలో కంప్లీట్ చేయాలనే క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆయన, సింపుల్ క్వశ్చన్సే. ఆ క్వశ్చన్స్ ఇస్తే ఎక్స్పోజ్ అవుతాడు. ఇప్పుడు ఇక్కడ పని జరగనందుకు కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, ప్రభుత్వాన్ని తిడతాడు. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ చేసే ఒక లోయర్ గ్రేడ్లో చేసే పనిని, తప్పుని వాడికి ఏం తెలుసు, హీ విల్ థింక్ దట్ ఇట్ ఈస్ గవర్నమెంట్స్ ఫాల్ట్. సో అందుకే ఏంటంటే ఈ కామన్ మెన్ని సాటిస్ఫై చేయాలని అంటే, ఇట్లాంటివి జరగకుండా ఉండాలని అంటే ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. దట్ ఈస్ ఆర్టీఐ యాక్ట్. దాన్ని ప్రక్కాగా చేస్తే ఇట్ విల్ గివ్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఓకే. అండ్ ఇక కొంచెం పొలిటికల్ అయినప్పటికీ ఒక క్వశ్చన్ ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం మస్తు లాభాలు తీసుకుంది కాళేశ్వరంలో, బాగా అవినీతి చేసింది అని. మరి ఆర్టీఐ చట్టం ద్వారా కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి లేకపోతే నిజంగానే అంత సక్రమంగా జరిగిందనే విషయాన్ని బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ఆల్ ఎనీ అదర్ పార్టీస్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడానికి పాసిబుల్ కాదా? ఆర్టీఐ చట్టంలో ఇన్ఫర్మేషన్ దొరకదా? యాక్చువల్లీ నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాళేశ్వరం కట్టారు అని అంటే, మీరు తెలంగాణ వచ్చి ఎన్ని సంవత్సరాలైంది చూడండి, ఎన్ని ఛాలెంజెస్ ఉండే చూడండి. ఒక 3-4 ఇయర్స్ అయితే బ్యాగేజ్ ఉంది మీకు
అవును యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, వాళ్ళు పని చేసుకొని ఇవ్వలేదు. అవును అట్లాంటి దాంట్లోంచి కూడా ఇప్పుడు కేసీఆర్ గారికి యాక్చువల్లీ నేను ఫ్యాన్ అని చెప్పాలి దాంట్లో ఒక విధంగా. ఓకే ఎందుకు అని అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఆయన ఒక బేబీ లాగా, ఒక ఛాలెంజ్ లాగా తీసేసుకుని అది కట్టేంత వరకు హీ వాజ్ డైలీ మానిటరింగ్ అని విన్నాను. అవును హీ యూస్ టు డైలీ మానిటర్ ఇట్ ప్రోగ్రెస్. అప్పుడు పోయి అది కంప్లీట్ అయింది. ఇంత రికార్డ్ టైంలో ఒక వరల్డ్ ఫేమస్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం అనేది ఇన్ని ఛాలెంజెస్లో మళ్ళీ అవును యూ హ్యావ్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మనకు అడ్వర్స్ పీపుల్ ఉన్నారు. అవును ఎందుకంటే వీ కేమ్ విత్ సమ్ బ్యాగేజ్. అవి అన్నీ ఉంటూ కూడా ఇంత డెవలప్మెంట్ చేయడం అనేది ఓన్లీ ఐ థింక్ ఇట్ కెన్ బి డన్ ఓన్లీ బై కేసీఆర్, నో బడీ ఎల్స్. అయితే దీంట్లో కరప్షన్ జరిగిందా లేదా అన్నది అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద బేసిక్ క్వశ్చన్. ప్రతి ఒక్కరు కరప్షన్ గురించే మాట్లాడుతున్నారు కదా, ప్రతి ఒక్కరి దగ్గర సమాచారం ఉంది. వై డోంట్ యూ గో టు కోర్ట్? వై డోంట్ యూ పుట్ బిఫోర్ ద పీపుల్? ఓకే పెట్టండి, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్పరు. చేశారు, తిన్నారు, ప్రతి ఒక్కరు అదే. సరే తిన్నారు అంటున్నారు కదా, ఆర్టీఐ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమనండి, మరి అడగరు. సరే పోనివ్వండి, ఆర్టీఐ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమని అడగరు. మేం పవర్లోకి వస్తే ఆర్టీఐ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఏదైనా పార్టీ చెప్పిందా ఇప్పటివరకు? మీకు మేనిఫెస్టోలో పెట్టాలి చెప్పిందా ఇప్పటివరకు? లేదు, చెప్పరు. కానీ మాట్లాడేది మాత్రం కరప్షన్, మిస్యూజ్ ఆఫ్ పవర్. ఆల్ పార్టీస్, దర్ ఇస్ నో ఎక్సెప్షన్. ఓకే సో వెన్ ఆల్ channels, all parties, all leaders, they advocate కరప్షన్ జరిగింది, మిస్యూజ్ జరిగింది, కోట్లు సంపాదించారు అంటారే కానీ ఆర్టీఐ చట్టాన్ని తీసుకురండి, లేదంటే మేము పవర్లోకి వస్తే ఆర్టీఐ చట్టాన్ని తీసుకొస్తామని మాత్రం అడగవు, స్ట్రెంథెన్ చేస్తామని మాత్రం చెప్పరు. ఎందుకు? ఇంకోటి, ప్రజల్ని రెచ్చగొట్టే వద్దంటాను నేను. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ని ఒక పార్టీ అని అంటే ఏంటంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, దానికి కార్యకర్తలు ఉంటారు, దానికి ఫండింగ్ ఉంటుంది, దానికి లీగల్ సెక్షన్ ఉంటుంది. ఏమైనా చట్టాలు కేసులు గీసులు అయితే వాళ్ళకు ఫైట్ చేయడం ఈజీ. అదే మీరు పబ్లిక్ని రెచ్చగొట్టేసి ఇది అడగండి అది అడగండి అని అంటే వాడు రెచ్చిపోయి అడిగితే వాని మీద 4 కేసులు అయితే మన పరిస్థితి ఏంది? వాట్ ఈజ్ హిస్ ఫేట్? సో వాళ్ళు అడగాలి. వాళ్ళు చేసే పనిని, ప్రతిపక్షాలు చేసే పనిని ప్రజల మీద నెట్టుతున్నారు. మీరు వాళ్ళని క్వశ్చన్ చేయండి అని మీరేం చేస్తారు? ప్రజలు రెచ్చగొడతారా? ఓకే, సో జస్ట్ ఫర్ ఓట్ గేమ్ ఆర్ పొలిటికల్ గేమ్. అంతే. కానీ ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా కానివ్వండి, ఇవన్నీ ప్రతి ఒక్క ఇష్యూని గమనిస్తున్నారు. ఓకే, వాళ్ళకు అవేర్నెస్ ఉంది, ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎప్పుడు మాట్లాడుతున్నారు. మీరు పొద్దున ఒకటి మాట్లాడి సాయంత్రం ఒకటి మాట్లాడి నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోటి మాట్లాడితే, చెప్పాను కదా 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ రూరల్ పీపుల్ ఉన్నారు. దే కెన్ జస్ట్ మేక్ ఇట్ లైక్ దిస్. ఓకే, వాళ్ళకి తెలిసిపోతుంది ఏంది అన్నది. ఓకే, సో నోబడీ కెన్ ఫూల్ దెమ్. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి చాలా ఆర్టీ అప్లికేషన్స్ ఏదో ఒక సెక్షన్ రీజన్ చూపించి రిజెక్ట్ చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్ ఉంది. ఏ సెక్షన్లో ఎక్కువగా వీళ్ళు అంటే ఎటువంటి సమాచారాన్ని డిస్క్లోజ్ చేయడానికి ఒప్పుకోరు, కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఏదో ఒక సెక్షన్ కారణం చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు అనేది ఒక కంప్లైంట్. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సమాచారం అంటే సమాచారం. సమాచారం ఏం సమాచారం అడుగుతున్నాం మనము, దాంట్లో ఎగ్జెంప్షన్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఏదైతే ఎగ్జెంప్టెడ్ సమాచారం కాకుండా వేరేది ఏదైతే ఉందో, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చట్టం ఏం చెప్తుందంటే పార్లమెంట్కి ఏదైతే సమాచారాన్ని మీరు నిరాకరించకూడదో ఆ సమాచారాన్ని ఇక్కడ కూడా ఇవ్వాలి అని చెప్తుంది. రెండోది ఏం చెప్తుంది అని అంటే, మీరు ఒకవేళ అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోతే, నిరాకరిస్తే దానికి గల కారణాలను చెప్పాలి అని అంటుంది చట్టం. కానీ ఇవి రెండు కూడా కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, అవుట్ రైడ్గా మిస్ఇన్ఫర్మేషన్ అన్న ఇస్తున్నారు, లేదనంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్న డినై చేస్తున్నారు. ప్రైవసీ అంటున్నారు, అదే పర్సనల్ ఇన్ఫర్మేషన్ దాంట్లోకి వచ్చేస్తుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. సో అవన్నీ యాక్చువల్లీ కానే కావు, అవన్నీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అవన్నీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్క్ చేస్తున్న దానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం ఏందండి? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అయితే ఇవ్వద్దని చెప్తుందా మీ దగ్గర జరిగే సమాచారాన్ని? అదే స్టేట్ గవర్నమెంట్ కూడా చిన్న ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో జరిగే సమాచారాన్ని ఇవ్వద్దని ముఖ్యమంత్రి చెప్తారా? వాళ్ళకి ఏం సంబంధం? ఈ ఆఫీసులో జరుగుతున్నట్టు కూడా ఇక్కడ ఏం జరుగుతున్నది కూడా తెలియదు వాళ్ళకు. సో మనం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎవరైనా కరప్షన్ చేస్తుంటే వాళ్ళ పేరు, వాళ్ళ డిజిగ్నేషన్, వాళ్ళ ఫోటోతో పాటు చెప్పాలి. అది చెప్పం. స్టేట్ గవర్నమెంట్ అయితే ముఖ్యమంత్రిని, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రధానమంత్రిని క్రిటిసైజ్ చేస్తాం. అది సేఫ్. ఇప్పుడు నేను ఇక్కడ అధికారి పేరు చెప్పాను అనుకోండి, హీ మే అటాక్ మీ. కరెక్ట్.
టార్గెట్ చేయొచ్చు. రేపు నన్ను టార్గెట్ చేయొచ్చు, నా పని చేయకపోవచ్చు. ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో చేశారనుకోండి, సేఫ్, వాళ్ళు రారు, నేను ఎవరో తెలియదు. సో ప్రజలు కూడా ఏంటంటే సేఫ్ ప్లే చేస్తారు. నేను అందుకే అంటాను, ఎప్పుడైనా కరప్షన్ జరిగిందంటే అధికారి పేరు, అధికారి ఫోటో, ఎక్కడుంటాడు, ఏం కరప్షన్ చేస్తున్నాడో చెప్పండి. కేస్ టు కేస్. కేస్ టు కేస్. ఎక్కడ డిలే అయిందో చెప్పండి. ఓకే. Don't blame the party or blame the society or blame the minister or the chief minister or the prime minister. No, they have nothing to do with this, whatever happening in the ground level. Correct. అవును. సో ఆర్టీఏ అనేది ఒక బ్రహ్మాండమైన చట్టం అండి. యాక్చువల్లీ ఆర్టీఏ యాక్ట్ని చాలా ఇది డైల్యూట్ చేసేసి దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే దాన్ని భూతంలాగా చూపించేసి దీన్ని చూపించేస్తే మొత్తం మీద ఎక్కడైతుందండి, ఎక్కడైతే పోవాలో పోతే అవి. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సింది హై లెవెల్లో పొలిటికల్ వాళ్ళు పొలిటికల్ సైడ్ నుంచి తీసుకుంటారు, మీడియా హౌసెస్ తీసుకుంటాయి. ఎక్కడ మనం ఆపుతున్నాము, ఏ సమాచారాన్ని ఆపుతున్నాము? కామన్ మెన్కు సంబంధించిన సమాచారాన్ని. అంతే. వాళ్ళకి రాదు. ఈ డిజిటైజేషన్ చేసి ఆన్లైన్ చేసేసి మంచి కమిషనర్స్ని పెట్టేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు చేసే చాలా ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మాండమైన స్కీమ్స్ తెలంగాణలో, బ్రహ్మాండమైన స్కీమ్స్. ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కూడా కరెక్ట్గా చేయాలని అంటే మీరే చేయాలంటే కాదు, అది ప్రజల్నే చేయనివ్వండి, వాళ్ళకే ఇవ్వండి. సో దే కెన్ డూ ఇట్ దెమ్సెల్వ్స్. ఓకే. సో ఆ ట్రాన్స్పరెన్సీ వచ్చిందనంటే ఇట్ విల్ బి వండర్ఫుల్. ఓకే. సో వాట్ డూ యూ థింక్, ఒకవేళ ఈ మీరు చాలా రోజుల నుంచి కూడా అడుగుతున్నారు ఈ డిజిటలైజేషన్ రావాలి, ఆర్టీఏకి సంబంధించి ఆన్లైన్ చేయాలి అని, సో మీకేమైనా ఐడియా ఉందా ఎన్ని రోజుల్లో వస్తుంది అని? యాక్చువల్లీ చేయాలనుకుంటే ఇప్పుడు ఎన్ఐసి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ చేసిందండి. ఓకే. ఒక అప్లికేషన్ చేస్తే ఎన్ఐసి విల్ ప్రొవైడ్ యూ. ఓహో, అచ్చా, టెంప్లెట్ పోర్టల్ లాగా. ఏం చేయనవసరం లేదు. ఓకే. దే కెన్ సింప్లీ అడాప్ట్. ఓకే. దే నీడ్ నాట్ రీఇన్వెంట్ ద వీల్. ఓకే. ఓకే. ఈవెన్ ఒకవేళ చేయాలనుకున్నా కూడా ఇప్పుడు మనం ఐటీ హబ్, అవును, వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ ఇన్ ఐటీ. ఓవర్ నైట్ చేసేయచ్చు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. అవును. ఇదొక్కటే కాదు, నేనేమంటానంటే జుడిషియరీని కూడా ఆన్లైన్ చేయండి. జుడిషియరీలో కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సిఏ అప్లికేషన్ ఉంది, ఇప్పటికీ అది మాన్యువల్గా ఉంది. ఓకే. ఓకే, దాన్ని కూడా ఆన్లైన్ చేయొచ్చు. ఓకే. సిఏ కానివ్వండి, వకాలతులు ఫైల్ చేయడం కానివ్వండి, కాపీస్ అడగడం కానివ్వండి, దిస్ కెన్ బి డన్ ఆన్లైన్. ఓకే. బ్రహ్మాండంగా అవుతుంది. ఇప్పుడు సిఏ కోసం మీరు కేసు ఫైట్ చేసి జడ్జిమెంట్ తీసుకురావడము ఈజీ. ఒక సిఏ కోసం అప్లికేషన్ వేసి మీరు సిఏ తీసుకోవాలని అంటే మీకు చుక్కలు కనిపిస్తాయి. బికాస్ ఆఫ్ ద ప్రాసెస్. ఒక అప్లికేషన్ని అట్లా చేసుకున్నారు వాళ్ళు. ఓకే. ఒక అప్లికేషన్ని ఇద్దరు చేయాల్సిన పనిని 10 మందికి డివైడ్ చేశారు. ఈవెన్ అప్ టు స్టాంప్ కొట్టడే దానికి కూడా ఒకరు పెట్టారు. ఆ స్టాంప్ కూడా డబ్బులు ఇవ్వాలి, అప్పుడు కానీ మీకు సిఏ కాపీ దొరకదు. సో డిజిటైజేషన్ అనేది చాలా మస్ట్. ఎందుకంటే ఈ స్పీడ్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఉందో ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ మేక్ లాట్ ఆఫ్ చేంజ్. ఒకవేళ మనం అది ట్రాన్స్పరెన్సీని తీసుకొస్తే ఓకే, బ్రహ్మాండంగా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సాదిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో డెఫినెట్గా ఇంకా విలువైన సమాచారాన్ని పబ్లిక్ ఇచ్చేయాలి. అబ్సల్యూట్లీ చేద్దాం. ఇట్ విల్ బి ఎ ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, అది మన హైకోర్టు అడ్వకేట్ సాదిక్ హుస్సేన్ గారు చెప్తున్నారు ఆర్టీఐ గురించి. మీరు ఆర్టీఐకి సంబంధించినటువంటి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్లో డెఫినెట్గా మీ క్వశ్చన్కి ఒక మంచి ఆన్సర్ తెచ్చే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ధ్వని టీవీ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.